కారణమే. సరే, ఇంకొన్ని విషయాలు ఉన్నాయి సార్, డిస్కస్ చేద్దాం ఈ అక్రమ తవ్వకాల విషయం గురించి. ఒకసారి సుజాత గారితో మాట్లాడిన తర్వాత సుజాత గారు ఏం చెప్తారంటే, ఈ రకంగా అక్రమంగా ఇసుక తవ్వకాలు జరపడమే కాకుండా ఆ రోజున అంటే ఇప్పుడు 18 కోట్ల జరిమానా విధించినప్పటికీ కట్టకుండా రకరకాల వాదనలు వినిపిస్తున్నాడు. ఎలా అర్థం చేసుకోవాలి? పైగా అందరూ ఆ రోజున సహకరించుకొని చేసినట్లు కనిపిస్తూ ఉంది కదా ఈ అక్రమ తవ్వకాలని చూస్తుంటే. ఆ రోజున ఉన్న ప్రభుత్వం కావచ్చు, కంపెనీ కావచ్చు, ఇవన్నీ. సార్ ముందుగా మీకు అలాగే ప్యానెల్లోని పెద్దలకి అందరికి నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఆకలి మీద ఉన్న వాళ్ళని ఒక్కసారే తినండిరా బాబు అని వదిలేస్తే ఎట్లా ఇక కక్కుర్తి పడి ఎట్లా అయితే కలబడి తింటారో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫస్ట్ పడింది ఇసుక మీద సార్. వాళ్ళ కళ్ళ ఎదురుగా కనిపించింది ఇసుక మీద. ఇసుక మీద పడి ఎలా దోచుకుని తిన్నారు. ఇసుక పాలసీలని 3 సార్లు మార్చారు. అంటే ఒక్కసారి పెట్టిన పాలసీ వాళ్ళకే దాని మీద సరైన అవగాహన లేక, లేదంటే ఇంకా ఇందులో ఇలా ఉంటే దోచుకోవడానికి తక్కువ అవుతుందనో మొత్తానికి 3 సార్లు ఇసుక పాలసీలు మార్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంది. అప్పుడు మనకందరికి గుర్తుందో లేదో 6 నెలలు పైగా ఇసుకని బ్లాక్ చేసేస్తే భవన నిర్మాణ కార్మికులు కొన్ని వందల మంది రోడ్డున పడ్డారు. దానికి అనుబంధ నిర్మాణ రంగాలు కానీ అనుబంధ రంగాలు అన్ని కూడా దాదాపు 6 నెలల పాటు వాళ్ళకి తిండి లేకుండా దూరం చేశారు సార్. చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. దాని గురించి పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ లో పెద్ద ర్యాలీ చేస్తే, సభ పెడితే, ప్రభుత్వాన్ని నిలదీస్తే అప్పుడు ఇసుకని రిలీజ్ చేయడం మొదలు పెట్టారు సార్. అక్కడ మొదలు పెట్టింది ఇసుకలోనే మైనింగ్ లోనే వీళ్ళ అక్రమాలకు అంతే లేదు సార్. అందరూ కోవిడ్ వచ్చింది, ఆ పరిస్థితులను ఎదుర్కొంటూ రాష్ట్రం గడ్డ పరిస్థితులు ఎదుర్కొంటూ కష్టపడుతుంటే వీళ్ళు దాన్ని చాలా అదనుగా మన రాష్ట్రంలో సంపద అయినటువంటి ఇసుకని పక్క రాష్ట్రాలకి విపరీతంగా స్మగ్లింగ్ చేసేసారు సార్. బ్లాక్ మార్కెట్ లో అమ్మేసుకున్నారు, తరలించేశారు. పట్టుకునే వాళ్ళు లేరు, అడిగే వాళ్ళు లేరు. అన్ని అధికారులు అన్ని చెక్ పోస్టుల్లో వీళ్ళ ఒక సింబల్ పెట్టుకుని ఈ లారీని ఎవరు ఆపడానికి లేదు. ఆ విధంగా ఎక్కడికక్కడ విపరీతంగా దోచేశారు సార్. మనం కోవిడ్ లాక్డౌన్ నుంచి బయటకు తేరుకునే లోపలే మన నదీ గర్భాలన్నిటినీ విపరీతంగా తవ్వేశారు సార్. ప్రకృతిని ధ్వంసం చేసి పెట్టారు. నిజంగా వాళ్ళు చేసింది ఈ రోజు కోలుకోవాలంటే కనీసం 10 సంవత్సరాలు పట్టే పరిస్థితి. ఎంతో మంది పర్యావరణవేత్తలు దీని మీద కేసులు వేశారు. అయినా కూడా ప్రభుత్వం ఏ మాత్రం వాటికి లెక్క చేయకుండా, కనీసం కోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయకుండా ఏ విధంగా చేశారో చూసాం. కొండలు తవ్వేశారు, ఇసుక తవ్వేశారు. అసలు ఖనిజాల కోసం వైజాగ్ తీర ప్రాంతాల్లో అయితే విపరీతంగా దోచేశారు సార్. మనం చూసాం, వైజాగ్కి వెళ్ళిపోతా, ఈ సంక్రాంతికి వెళ్ళిపోతా, ఉగాదికి వెళ్ళిపోతా అని జగన్మోహన్ రెడ్డి గారు అంటుండేవాళ్ళు. అంటే వైజాగ్ మీద ప్రేమ, లేదంటే ఆ ప్రాంతం అభివృద్ధి చేద్దామని అనుకున్నారు జనాందరూ. కాదండి. ఏదైతే అరకు లాంటి ఏరియాల్లో బాక్సైడ్ తవ్వకాలు కానీ, సిలికాన్ తవ్వకాలు కానీ వాటి కోసం, అలాగే తీర ప్రాంత ఖనిజాల తవ్వకాల కోసం ఏ విధంగా వీళ్ళు ప్లాన్ చేశారో, ఏ విధంగా ధ్వంసం చేశారో చూసాం. అలాగే ఇసుక తవ్వకాలు సార్, కృష్ణా నదిలో మనందరం న్యూస్ లో చదివాము. అప్పుడు కృష్ణా నదిలో వీళ్ళు ఒడ్డున ఉన్న మట్టి తవ్వేసి రోడ్డు వేసేసారు సార్. కేవలం ఇసుక తవ్వి తెచ్చుకోవడానికి, లారీలు వెళ్ళడానికి కోసం రోడ్లు వేసేసారు. ఎక్కడైతే క్వారీల కోసం వీళ్ళు ఏదైతే గ్రావెల్ తవ్వకాల కోసం కొండల దగ్గర నుంచి అడ్డదారిలో రోడ్లు వేసుకున్నారు. రాష్ట్రం మొత్తం ఎక్కడ రోడ్లు వేయలేదు, జనాలు తిరిగే చోట. వీళ్ళ అక్రమ తవ్వకాల కోసం రోడ్లు వేసుకున్నారు. ఇప్పుడు ఏదైతే జేపీ వెంచర్స్ కానీ, ఇంకా ప్రతిమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇంకా 2-3 కంపెనీలు ఉన్నాయండి, కేసీఎంసీ అని, ఇలా 2-3 కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అనుమతులకి మించి అనుమతులు తుంగలో తొక్కేసి అక్రమంగా మైనింగ్ చేశారు. ఇప్పుడు జేపీ వెంచర్స్ అంటుంది గవర్నమెంట్ ఇచ్చారు అనుమతులు. గవర్నమెంట్ కానీ దీనికి ఒక చట్టాలు ఉన్నాయి కదండి. 2016లో వచ్చిన ఏదైతే ఎన్జిటి చట్టం కానీ, దానికి ముందు 1986లో వచ్చిన రూల్స్ అన్నిటిని ఇప్పుడు పారే నదిలో ఇసుక తవ్వకూడదు సార్, అదొక రూల్ ఉంది. రివర్ బెడ్స్ ని ఏది పాడు చేయకూడదు. ఏదైతే మనకి ఏమంటారు బఫర్ జోన్స్ కానీ, నది విస్తీర్ణంలో ఒక 10% కానీ అక్కడెక్కడ తవ్వకాలు జరగకూడదు. మరి వాటి అన్నిటిని వదిలేశారు కదండి. కృష్ణానదిలో నీళ్లు ఉన్నప్పుడే తవ్వేశారు కదా. మనకి చెప్పే రూల్స్ ఏంటి? నీళ్ళు అన్ని లేనప్పుడు, డ్రై అయిపోయినప్పుడు అక్కడున్న తీసుకోండి, మళ్ళీ అది రివైవ్ అయ్యేటట్టు, సస్టైనబుల్ ఉండేటట్టు అయితేనే
మళ్ళీ అక్కడ వచ్చి ఇసుక ఆటోమేటిక్ గా ప్రకృతి పరంగా వచ్చి చేరే పరిస్థితుల్లో ప్రాంతాల్లో మాత్రమే తవ్వుకోమని చెప్తే వీళ్ళ ఆ రూల్స్ అన్ని తొంగలో తొక్కేసి నిర్ణీత ఆ, ఏదైతే లోతు ఉంటుందో దాన్ని దాటేసి తవ్వేశారు సార్. ఆ ఫలితమే కదా మన అన్నమయ్య డ్యామ్ ఏదైతే గేట్లకి గ్రీజ్ రాయిక అవి ఓపెన్ అయిపోయినప్పుడు విపరీతంగా నీళ్లు ఎక్కువ వచ్చేసి పంట పొలాలు ఇళ్ళు మొత్తం మనుషులందరూ చనిపోవడం కారణమైంది అక్రమంగా ఈ ఇసుక తవ్వకాలే కదా సార్. అంత ఎత్తున వరద నీరు ఎప్పుడు మనం ఊహించలేదు కదా. మనకు గుర్తుందో లేదో మీకు తిరుపతిలో మొత్తం మెట్లు కూడా ఏదైతే మనం అలిపిరి మార్గంకి వెళ్ళి మెట్లు మొత్తం కొట్టుకెళ్ళిపోయినాయి సార్. మనం ఇంతకు ముందు ఎన్నోసార్లు వర్షాలు వచ్చినాయి, తుఫాన్లు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, కానీ ఆ విధంగా లేదు. ఎందుకంటే ఇక్కడ రివర్ ఏదైతే నదీ గర్భాల్లో ఇసుకను పరిమితం నుంచి తవ్వేశారో మొత్తం నీళ్ళంతా ఒక్కసారే పైనుంచి వచ్చే వర్షపాతం నీళ్ళంతా ఒక్కసారి వచ్చేయడం, అదంతా గేట్లు తెగిపోతే ఊళ్ళ మీదకి వచ్చి పడిపోయింది సార్. అంటే వీళ్ళు అక్రమ తవ్వకాల వల్ల ఇసుక నిల్వలు పోని వాటి నదికి వరదలు వచ్చినప్పుడు జనవాసం నష్టం కలిగింది, పశువుల నష్టం కలిగింది, పంట నష్టం కలిగింది, ఎన్ని రకాలుగా నాశనం చేసి పెట్టారంటే అసలు మనం చెప్పుకుంటే ఈ డిబేట్ మొత్తం సరిపోదు సార్. అంత ఘోరంగా చేశారు. యా ఒక్క కృష్ణా నదిలోనే కాదు సార్, ప్రతి చోట కూడా వీళ్ళు అనుమతుల్ని తుంగలో తొక్కేసి అక్రమంగా పరిమితులు మించేసి తవ్వేశారు. కాబట్టి ఇప్పుడు జేపీ వెంచర్స్ అంటుంది అప్పుడు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది, ప్రభుత్వం ఎంతవరకు అనుమతులు ఇచ్చింది, మీరు ఎంతవరకు తవ్వేశారు అది కూడా చూడాలి. యాజ్ వెల్ యాజ్ అలా అదే కాకుండా అప్పుడు ఈ పరిమితులకు మించి వీళ్ళు తవ్వుతుంటే చూస్తూ ఊరుకున్న అధికారులు ఎవరున్నారు అప్పుడు? అప్పుడు ప్రభుత్వం ఉంది. మెయిన్ ఇక్కడ వాళ్ళు అధికారుల కూడా పాత్ర కూడా బయటకు తీయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వాళ్ళు కూడా ఏం చెప్తారు సార్? వాళ్ళు కూడా వాళ్ళది కూడా బాధ్యత ఉంటుంది ఖచ్చితంగా. రఫీ గారు చెప్పండి చెప్పండి. ఇందాక నేను వాసుదేవరెడ్డి అని చెప్పా, వాసుదేవరెడ్డి కాదు, వెంకటరెడ్డి. వెంకటరెడ్డి వెంకటరెడ్డి దీనికి ఎండిగా ఉన్నాడు. అతను అతను ఎలాగో తప్పించుకున్నాడు సార్, మొత్తం మీద కోర్టులో అతను బెయిల్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు